ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సీఎల్పీ భేటీలో దీపదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, దీపిక, కొద్దిసేపటి క్రితమే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక మిగతా ప్రజాప్రతినిధులు, సభ్యులంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తాను వ్యక్తిగత పనుల కారణంగా ఈరోజు రాలేనని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తెలిపినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా 3 అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 1 బీసీ కులగణన, 2 ఎస్సీ వర్గీకరణ, 3 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చిస్తారు. ఇక రాజకీయ పరమైనటువంటి అంశాల వరకు వచ్చేసరికి 1 పార్టీ సంస్థాగతానికి సంబంధించి పార్టీ కార్యవర్గము, దాంతోపాటుగా రీసెంట్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కొంతమంది మంత్రుల వ్యవహార శైలి తీరుకు వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమావేశం. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రెండింటితో పాటుగా పార్టీలో జరిగేటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఇక 1 బీసీ కులగణనకు సంబంధించి రాహుల్ గాంధీ అయితే ఎన్నికల ముందు వారు ప్రకటించినట్టుగా ఈ జనాభా దమాషా ప్రకారం ఏ కులాలు, ఏ జనాభా ఎంత ఉంటే వారికి అన్ని రిజర్వేషన్లు ఇస్తామని తాను గతంలోనే ప్రకటించారు. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో బీసీ కులగణన కూడా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కూడా స్వయంగా అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. వర్గీకరణ అంశానికి వచ్చేసరికి దాదాపు 30 ఏళ్లుగా ఏదైతే దళితులలో వర్గీకరణ కులాల వారీగా జనాభా దమాషా ప్రకారం ఆయా రిజర్వేషన్లు పొందాలని చెప్పి వారు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు అవకాశం ఇస్తూ ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి జనాభా దమాషా ప్రకారం వర్గీకరణ విషయంలో చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని ఆ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో కూడా చర్చ చేసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 15 నుంచి ఈ నెల 15 నుంచి నెలాఖరు లోపు ఏదైతే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంటుంది. దాంట్లో ఏడాది కాలంలో అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన ఈ 3 అంశాలను తీసుకువెళ్లి మెజారిటీ మద్దతుదారులను గెలిపించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇన్ఛార్జ్ మంత్రులకి ఆయా జిల్లాల్లో ఖచ్చితంగా మెజారిటీ మద్దతులను గెలిపించుకునే విధంగా అయితే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ సమావేశంలో వారికి ఏదైతే ప్రభుత్వం ఇటు పార్టీ 2 అనుకునే విధంగా ఆ రెండింటినీ కూడా దిశానిర్దేశం ఇటు టీపీసీసీ చీఫ్, ఇన్ఛార్జ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తారు. ఇక పార్టీకి సంబంధించిన విషయంలో పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గం కాలేదు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్ మంత్రులు అభిప్రాయం మేరకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరికి అవకాశాలు కల్పించాలి, ఓడిపోయిన వారిని తీసుకోవాలా వద్దా, లేకపోతే ఇంకెవరికి ఆ కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. పేర్లు కూడా సూచనలు తీసుకొని ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన తర్వాత అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ నివేదికనిచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా రీసెంట్ గా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో 10 మంది
ఎమ్మెల్యేలు ఏదైతే కొంతమంది మంత్రులపై అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తులకు సంబంధించి మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటని కూడా వారిని 1-to-1 కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ముఖ్యంగా మరొకటి, ఇప్పటికీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మొన్న రీసెంట్ గా చింతపండు నవీన్ ఏదైతే మల్లన్న వరంగల్ బీసీ సభలో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనపై ఫిర్యాదులు, పోలీస్ కంప్లైంట్లు, మరొక వైపు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ సమావేశంలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దీపిక. ప్రేమ్, అలానే ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీకి ఎందుకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరంగా ఉండాల్సి వస్తుంది? రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయితే ఒకటి దీపిక, ఇప్పటికీ ఫిరాయింపుల అంశం అనేది మొదట అసెంబ్లీ స్పీకర్కి, సెక్రటరీకి హైకోర్టులో బీఆర్ఎస్ ఫిర్యాదులు చేసింది. కానీ వారు అనుకున్న స్థాయిలో రిప్లై రాకపోవడంతో సుప్రీంకోర్టుకు కూడా ఫిరాయింపుల విషయంలో వెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 10వ తారీఖే సుప్రీంకోర్టులో కూడా విచారణకు రానుంది. దాంట్లో భాగంగానే ఒకవేళ ఈ సమావేశానికి కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలు వస్తే, సిఎల్పి సమావేశం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి ఫిరాయించినా కూడా ఫిరాయింపుదారులంతా కూడా బీఆర్ఎస్ అధికారికంగా అనాధికారికంగా కాంగ్రెస్ చెప్పబడతారు. కాబట్టే ఈ సమావేశానికి రాలేదని కొంత సమాచారం అయితే అందుతుంది. కేవలం ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం న్యాయ నిపుణులను, కోవిలను కలిసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.